వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. ప్రస్తుతం మనం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని మూడ్చింతలపల్లి మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి యాద్రస్పల్లి గ్రామానికి చెందిన సత్యనారాయణ గారి దగ్గర ఉన్నాము. తను 15 గుంటల్లో లోబా పంటని సాగు చేస్తూ ఉన్నాడు. ఇది ఎలా సాగు చేసుకోవాలి, విత్తనాన్ని ఎలా విత్తుకోవాలి, దీని పూర్తి సస్యరక్షణ చర్యలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, ముందుగా చెప్పండి సార్, మీరు ఈ లోబా పంట పెట్టుకోవాలని ఎందుకు అనుకున్నారు? ఫస్ట్గా లోబా పంట పెట్టుకుంటే ఖర్చు తక్కువ వస్తుంది, మందులు తక్కువ పడతాయి, నెలలో ఒక 2 సార్లు కొట్టుకున్నా సరిపోతాయి. ఇది ఎట్లా పెట్టుకునే ముందు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఎరువులు కానీ ఏమన్నా వేసుకుంటారా? సాధారణంగా మామూలుగా పెట్టుకోవచ్చా? మామూలుగా పెట్టుకోవచ్చు, ఎరువులు వేసుకోవచ్చు. ఎరువులు వేసుకుంటే జర కొద్దిగా ఎక్కువ ఆకు అన్నది ఎక్కువ వస్తుంది, మామూలుగా వేసుకుంటే మంచిగా వస్తుంది. ఇప్పుడు విత్తనాలు పెట్టుకోవడమా లేకపోతే నర్సరీలో ఇత్తులు వేసి నారు తెచ్చి పెట్టుకుంటారా? దీన్ని ఎట్లా పెట్టుకుంటారు? తెచ్చుకొని డ్రిప్ వరుసుకొని ఒక డ్రిప్కు రెండు విత్తనాలే పెట్టాలి. ఎక్కువ పెడితే మళ్ళీ ఎక్కువ గుబురు అవుతుంది, మళ్ళీ కథగాయది. ఇప్పుడు ఎంత దూరంలో పెట్టుకోవాలి? విత్తుకు ఒక ఫీట్‌న్నర డిస్టెన్స్లో పెట్టుకోవాలి. 2 ఇత్తులు, ఒక ఫీట్‌న్నరకు 2 ఇత్తులు. సాలుకు మధ్యలో గ్యాప్ ఎంత ఉంటుంది? గ్యాప్ 4 ఫీట్ల గ్యాప్. 4 ఫీట్ల. ఇప్పుడు డ్రిప్ ద్వారానే వాటర్ ఇచ్చుకోవచ్చా? దీనికి కాలువల ద్వారా కూడా ఇచ్చుకోవచ్చా? కాలువల ద్వారా కూడా ఇచ్చుకోవచ్చు, కానీ గడ్డి ఎక్కువ పడుతుంది అని డ్రిప్ సిస్టమ్ అనేది ద్వారా అయితే గడ్డి తక్కువ వస్తుంది, కలుపు తీసుకుంటే ఈజీగా అవుతుంది. ఇప్పుడు మీ 15 గుంటలలో ఇట్లా పెట్టుకున్నారు కదా, ఎన్ని విత్తనాలు పెట్టినాయి? మీకు ఎన్ని కిలోలు పెట్టినాయి? ఒక ½ కేజీ పడతాయి. ఎట్లా ఉంది రేటు వాటిది? 300 రూపాయలు ½ కేజీ. ఎక్కడ తెచ్చుకోవాలి వాటిని? మనం ఎంసీపల్లి ఉద్యమ తెచ్చుకుంటాం, ఫర్టిలైజర్ షాప్లో తెచ్చుకుంటాం. ఇప్పుడు దీని కూలీల బెడద ఎట్లా ఉంటుంది సార్? గడ్డి అట్లా ఎట్లా ఉంటుంది దీని బెడద? కూలీలు ఎక్కువ పెట్టుకోము, ఎక్కువ ఖర్చు రాదు కదా. 4 ఫీట్లకు ఒక్కటి పెట్టుకుంటాం కాబట్టి తక్కువ, ఒక 2 మనుషులు కలుసుకోవచ్చు. మొత్తం 15 గుంటలు 2 మనుషులు కలుసుకోవచ్చు. ఈ పంట కాలం ఎంత? దీని వయసు అంటే ఎన్ని నెలల పంట ఇది? 40 రోజులకు వస్తుంది. 40 రోజులకు వస్తుంది. దాని పూర్తిగా కాల వ్యవధి ఎన్ని రోజులు? 2 నెలలు వస్తుంది. 2 నెలల పంట కాల వ్యవధి. 40 రోజులు క్రాప్ స్టార్ట్ అవుతుంది. దీని ఇప్పుడు తెంపుకోవడం ఎట్లాగా మరి? తెంపుకుంటాం ఇంతే కదా. మీరేనా కూలీలు? మేమే తెంపుకుంటాం, ఈజీగానే కదా. 15 కిలో కవర్ తెంపుకుంటాం. ఒక 15 గుంటలకు 10 కవర్లు వెళ్తాయి మాకు. 10 కవర్లు వెళ్తాయి. ఎట్లా ఉంది వీటి రేటు? 15 రూపాయల నుంచి 25, 30, 40 రూపాయలు కూడా అమ్మొచ్చు ఒక టైంలో. ఇప్పుడైతే మినిమం 20 రూపాయలు, 15 రూపాయలు పోతుంది, 20 రూపాయలు పోతుంది. ఇప్పుడు ఇంతకుముందుకు ఏం పెట్టుకున్నారు సార్ మీరు ఈ పంటల ఈ భూమిలో? ఇలా ఫస్ట్ వంకాయ పెట్టినా, ఇప్పుడు లోబానా. మీకు ఎన్ని సంవత్సరాల వ్యవసాయ అనుభవం ఉంది? నేను 15 సంవత్సరాల నుంచి ఈ కూరగాయలు పండిస్తున్నాను. దాదాపు ఏమేమి పంటలు పండిస్తుంటారు మీరు? టమాటా, బెండ, ఆకుకూరలు, లోవానా, వంకాయ ఎక్కువ పండిస్తాం. సోర మామూలుగా భూమి మీద పెట్టుకుని సోర, అంటే పారుదలకు సంబంధించి పందిరి లేదు కాబట్టి భూమి మీద పెట్టుకుని సోర పెట్టుకుంటాం. ఇప్పుడు మీ సొంత పొలమేనా? ఇది లీజుకు తీసుకున్న పొలమా? సొంత పొలం ఉంది, కొద్దిగా లీజు తీసుకున్నా. ఎట్లా ఉంది లీజు రేట్లు? సంవత్సరానికి 40,000 అట్లా. మామూలుగా పందిరి అయితేనేమో 1,00,000 దాకా ఉంది. ఈ పందిరి లేదు కాబట్టి ఒక 40,000, 30,000 ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు తీసుకుంటాం. ఇప్పుడు 40 రోజులకు పంట అనేది మన చేతికి వస్తుంది. 40 రోజులు చేతికి వస్తుంది. ఎట్లా ఉంది మరి దిగుబడి? ఎట్లా ఉంది మీకు? తెంపినప్పుడల్లా ఎంత దిగుబడి వస్తుంది? దాదాపు స్టార్టింగ్లో ఎలా ఉంటుంది, ఇప్పుడు ఎలా ఉంది? స్టార్టింగ్లో ఒక 3 కవర్లు 4 కవర్ల నుంచి 10 కవర్ల దాకా వస్తుంది. 10 గుంటలకు. ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది సార్ మీరు పెట్టుకొని పంట? నెల 15 నుంచి వెళ్తుంది. ఇప్పటి వరకు ఈ నెల 15 రోజుల కాల వ్యవధిలో మీకు ఎంత పెట్టుబడి అయింది? దాదాపుగా పెట్టుబడి తక్కువ వస్తుంది సార్, ఏమంతా పెట్టుబడి ఎక్కువ కాదు. అంటే ఇప్పుడు ఈ 15 గుంటలకు వచ్చేసి ఒక మినిమం ఒక 10,000 అట్లా వచ్చిందా? ఇంకా తక్కువ? 3-4 వేల. 3-4 వేల అయిపోయింది. 4 వేలు అయిపోతుంది, తక్కువ ఖర్చు. ఇప్పటి వరకు ఎంత వచ్చింది అమౌంట్? ఎంత? ఒక 15,000, 18,000 దాకా వచ్చినాయి. 18,000 దాకా వచ్చినాయి. ఇంకెన్ని రోజులు ఉంటుంది అంటారు ఈ పంట? ఇంకొక నెల. ఇప్పుడు వీటికి ప్రధానంగా ఏ రోగాలు ఆకర్షిస్తాయి? దీనికి ఏం రోగం రాదు, ఒకటి దోమ, రసం పీల్చదు దోమ, ఒక మసిపోయిన నల్లగా వస్తుంది. మసిపోయిన బంక అంటారు. కాయకొకటి మచ్చ రాకుంటే మందు కొట్టుకుంటే చాలు. ఏమేమి మందులు కొడుతుంటే మన ఐడియా ఉంది? మామూలుగా మచ్చ కంటే మనకి ఇచ్చేస్తాడు ఆయన్ని. షాప్ కాడికి ఇట్లా మచ్చ వచ్చింది, ఇట్లా దోమ వచ్చిందంటే ఆయన ఇచ్చేస్తాడు. ఏమన్నా తీసుకొని పోతారా షాప్ కాడికి? ఆకులు తీసుకుపోతాం. ఏమైనా మనకి ఎక్కువ ప్రాబ్లం అనిపిస్తే ఆకులు తీసుకుపోయి, కాయ తీసుకుపోయి ఆయన చూపిస్తే మాకు దాన్ని బట్టి మందులు ఇస్తాడు ఆయన. ఓకే. ఇప్పుడు ఈ లోవ కావచ్చు, ఇంకేదైనా పంటలు కావచ్చు, ఎలాంటి నేలకు అనుకూలంగా, ప్రధానంగా ఈ లోవ ఎలాంటి భూములకు అనుకూలంగా ఉంటుంది? ఇక ఎలాంటి భూములకే ఇటువంటి బీడు భూములకే పనికి వస్తుంది. దుబ్బ భూములకు, నల్లరేగళ్ళక, మామూలుగా సవటకట్టు భూములలో రాదు. దుబ్బ ఇట్లా ఉంటేనే వస్తుంది పొలం. ఇంతకుముందుకు మీరు ఏమైనా భూమి పరీక్షలు అట్లాంటివి ఏమైనా చేయిస్తూ ఉంటారు? సాధారణంగా చేయిస్తాం. మా గ్రామ పంచాయతీ కడిస్తాం, వాళ్ళు మాకు ఏదైనా సలహా చెప్తే దాన్ని బట్టి మేము చేస్తాం. ఇప్పుడు ఈ పంట వేసుకున్నప్పుడు ఈ ప్రభుత్వ అధికారులు కావచ్చు, ఈ రైతులకు సంబంధించినటువంటి వాళ్ళు అధికారులు వచ్చి ఈ పంటలు వేసుకోవాలి, లేకపోతే వీటికి విత్తనాలు మీకు ఇవి అందుబాటులో ఉన్నాయని ఏమైనా అలాంటి సలహాలు ఇస్తారా? సలహాలు చెప్తారు. తీసుకుపోయి రోజు చెక్ చేసుకొచ్చి ఇట్లా పెట్టు అని చెప్పారు ఆల్రెడీ. ప్రభుత్వం ద్వారా నుంచి మీరేమైనా ఉపాధి పొందినారు సార్ ఇప్పటి వరకు? తీసుకోలేదు సార్. ఏం తీసుకోలేదా?
ఆహా. మా చేతి నుంచే పెట్టుకుంటాం మేము, వేరే ఏం తీసుకోలేదు. కూలీలు ఇంకా వేరే పంటలు కూడా కూలీలు మీకు కూలీలు ఎక్కువ ఉన్నప్పుడు ఫస్ట్ పెట్టినప్పుడు కూలీలో పెట్టుకుంటాం. కూలీల రేట్లు ఎట్లా ఉన్నాయి మీ దగ్గర? 350 రూపాయలు ఒక మనిషికి 350 రూపాయలు. 10 గంటలకు వస్తారు, 5 గంటలకు దిగిపోతారు. 350. దాదాపుగా మీరే చేసుకుంటారా కూలీలు మేము కూడా? చేసుకుంటాం. ఫస్ట్ ఎక్కువ పని ఉన్నప్పుడు తీసుకొచ్చుకుంటాం. ఇప్పుడు ఫస్ట్ కలుపు తీసేటప్పుడు మంది ఎక్కువ పడతారు కాబట్టి తీసుకుంటాం. మామూలుగా కాయలు నింపుతప్పుడు మేము ఒక 4 ఉంటాం. పొద్దు నుంచి మేమే చేసుకుంటాం. ఇంతకుముందుకు ఏం వేసారు ఇంట్లో? ఇంతకుముందుకి ఇంట్లో ఫస్ట్ వంకాయ ఉండే, వంకాయ వేసుకున్నారు. తర్వాత ఇప్పుడు లోవాన, ఫస్ట్ ఆ కూరలో కూడా అట్లికినాం. ఇప్పుడు ఒకవేళ ఇదే లోవా వేసిన తర్వాత ఈ పంట పోయిన తర్వాత మళ్ళీ లో వేసుకోవచ్చా? లో వేసుకోవచ్చు, ఇష్టం ఉంటే బెండ వేసుకోవచ్చు. ఏదైనా వస్తుంది అట్లా మళ్ళీ వస్తుంది, ఏదైనా వస్తుంది. దాదాపుగా పంటను మార్చి పంట వేసుకోవాలని అంటారు పంట మార్చి అంటే బెండ పెడితేనే రాదు. ప్రతి ఒక్క పంటలు ఏది వేసినా వేరే ఏది వచ్చినా వస్తుంది. ఒక బెండ పెడితేనే రాదు, అదొకటే చచ్చిపోతుంది దాంట్లో వేస్తే. సరే, ఒక ప్రశ్న. ఇప్పుడు మీరు ఈ పండించిన పంట ఏదైతే ఉందో తెంపుకున్న తర్వాత మీరు ఎక్కడెక్కడికి మార్కెట్ తీసుకెళ్తారు? ఒంటి మామిడి తీసుకెళ్తాం. ఒంటి మామిడి మాలు ఎక్కువ వెళ్తేనే ఒంటి మామిడి తీసుకుపోతాం, తక్కువ వెళ్తే అల్వాలు తీసుకుపోతాం. ఇక్కడ అలవాట్లు రైతు బజార్ తీసుకెళ్తాం. లేకపోతే ఎక్కువ వెళ్ళింది అనుకో అక్కడ కొన్ని ఇక్కడ కొన్ని 2 దిక్కులే ఇస్తాం. మీరు ఇప్పుడు ఇంతవరకు మన తీసుకుపోయి మళ్ళీ రిటర్న్ తీసుకురావడం కానీ అనుకున్న ధర కంటే తక్కువ రావడం కానీ అట్లాంటి ఏమైనా పరిస్థితులు ఏర్పడ్డాయా? ఏర్పాలే. 10 రూపాయలు ఎక్కువనా తక్కువనే నాన్నే తీసుకొస్తాం కానీ రిటర్న్ తీసుకురాం. రిటర్న్ తీసుకురారు. 200 అన్న 100 రూపాయలకి అమ్ముకొని వస్తాం కానీ రిటర్న్ అయితే తీసుకురాం. ఓకే. ప్రభుత్వం ద్వారా మీరు ఏమైనా కోరుకుంటున్నారా, చెప్పదలుచుకున్నారా సార్? సబ్సిడీ కావాలనుకుంటున్నా, కాకపోతే కొద్దిగా లీజుకి తీసుకున్నా కాబట్టి ఒక 2-3 ఏళ్ళు నాకు ఆయన జాగిస్తే సబ్సిడీకి నేను కోరుకుంటా. ఇప్పుడు నాటువంటి యువత కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వ్యవసాయం చేయాలనుకుంటే వాళ్ళకు మీరు ప్రధానంగా ఏం చెప్పదలుచుకున్నారు? అంటే వ్యవసాయం చేయొచ్చు అంటారా, చేయొద్దు అంటారా, చేస్తే బాగుంటుంది అంటారా? చదువుకున్న వాళ్ళు చేయొచ్చా, చదువుకోని వాళ్ళు చేయొచ్చా, అసలు ఎవరు చేస్తే ఎట్లుంటుందని చెప్పదలుచు? నేను కూడా ఏం చదువుకోలేదు, మరి నేను చేస్తున్నా, చదువుకోకుండా చేస్తున్నా. చదువుకోనని ఏం లేదు, ప్రతి ఒక్కరు చేయొచ్చు. ఎవరైనా ప్రతి ఒక్కరు చేయొచ్చు వ్యవసాయం. అందరూ చేయకుంటే ఉండదు కాబట్టి అందరూ చేయాలి వ్యవసాయం, చేసుకుంటే బాగుంటుంది. ఈ కౌలు రైతులకు కానీ లేకపోతే ఇట్లా సొంత భూముల వారు కానీ ప్రభుత్వం అంటే ఈ కౌలు రైతులకు కూడా ఏమైనా కోరుకుంటున్నారు? ప్రత్యేకంగా మీరు కౌలుకు తీసుకుని అంటున్నారు కదా, దానికి ప్రత్యేకంగా ఏమన్నా ప్రభుత్వం ఏమైనా ఇస్తే బాగుండు, సహాయ సహకారాలు చేస్తే బాగుండు అని ఎప్పుడైనా అనుకున్నారా సార్? అనుకుంటున్నాం, ఇస్తే బాగుండు అని అనుకుంటున్నాం ఆల్రెడీ. సో ఇప్పుడు చూసినారు కదా, రైతు సత్యనారాయణ గారు తను 20 సంవత్సరాల అనుభవంలో ఈ ప్రధానంగా నేను ఈ జీవనం అనేది నా వ్యవసాయ జీవనం పైనే, నా జీవితం మొత్తం వ్యవసాయం పైనే ఆధారపడింది. నేను ఎలాంటి అక్షరాభ్యాసం చేయనప్పటికీ కూడా నేను వ్యవసాయంలో చాలా మెరుగుపడి ఉన్నానని చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా 15 గుంటల ఈ విస్తీర్ణంలో నేను దాదాపుగా ఒక తక్కువ పెట్టుబడితోని ఎక్కువ దిగుబడిని పొందుతూ ఉన్నాను. నాకు అనుకూలంగా వ్యవసాయం మక్కువగా ఉందని చెప్తాను. అంతేకాకుండా ప్రభుత్వం కావచ్చు, ప్రభుత్వ అధికారులు కావచ్చు, వ్యవసాయానికి సంబంధించినటువంటి ప్రత్యేక అధికారులు కూడా మాకు ఎలవేళ్ళలో ఉంటూ భూ పరీక్షలు చేస్తూ విత్తనాలు ఇవి నాటుకుంటే బాగుంటుందని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. ఆయన ప్రత్యేకంగా చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, మా రైతులకి ఎల్లవేళలా ప్రభుత్వ అధికారులు వెన్నంటి ఉంటూ మాకు ఎలాంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాలి, ఏ పొలాలకు ఎంతెంత మోతాదులో మందులు వేసుకునే అటువంటి అనుభవాలను తెలియజేస్తే మేము ఇంకా మరింత ఉత్పత్తిని తీసి చూపిస్తామని తెలియజేయడం జరుగుతుంది. చూస్తూనే ఉండండి పొలిటికోస్ మీడియా. నేను మీ మహేష్, కెమెరామెన్ శేఖర్తో. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.